హాయ్ అండి. ఇదేంటి అనుకుంటున్నారా? దీంతో పావు బాజీ చేసుకోవచ్చు, కోవా బన్ చేసుకోవచ్చు, అలాగే పాలల్లో తినొచ్చు, చక్కగా బ్రేక్ఫాస్ట్ లా తినొచ్చు, ఎలా అయినా తినొచ్చండి. ఏంటి అనుకుంటున్నారా? బన్స్ అండి, బన్స్. చూసారు కదా, బేకరీకి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా ఎగ్ ఉపయోగించకుండా మిల్క్ తో బన్ అయితే చేసుకోవచ్చు. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులో ఒక కప్ అయితే గోరువెచ్చటి నీళ్ళు అయితే తీసుకోవాలి. ఈస్ట్ మనకి ఇది డ్రై ఈస్ట్ అండి, కాబట్టి దీనినే యాక్టివేట్ అనేది చేయాలి. అందుకని చెప్పేసి ఇదిగోండి, నేను ఇక్కడ డ్రై ఈస్ట్ తీసుకున్నాను. యాక్టివ్ డ్రై ఈస్ట్ అండి ఇది. వేడి నీళ్ళలో వేస్తే అది చక్కగా వేడి నీళ్ళలో వేయడం వల్ల యాక్టివ్ అవుతుంది. గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్నాం కదా, మనం ఎంత పిండి తీసుకుంటున్నామో దానిని బట్టి వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పుతో అయితే ఒక కప్పు తీసుకున్నాను వాటర్. మనం పిండి కూడా ఇదే కప్పుతో 1.5 కప్పు అయితే పడుతుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాను. నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను. ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకుందాము. ఒక ఫుల్ స్పూన్ వేసి ఇంకొక అర స్పూన్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా వేసేసి ఇప్పుడు దీనిని మూత పెట్టేయాలి. కదపకుండా మూత పెట్టేస్తే ఇది యాక్టివ్ అవుతుంది. మూత పెట్టేస్తాను. ఇలా మూత పెడితేనే ఇది యాక్టివ్ అవుతుందండి. మూత తీసి ఉంచకూడదు. ఇప్పుడు దీనిని ఒక 20 నిమిషాల పాటు వదిలేద్దాం. ఇప్పుడు ఈస్ట్ అయితే చూద్దాము. ఇదిగోండి, యాక్టివ్ అయింది. చూసారు కదా, కింద కనిపిస్తుంది మనకి యాక్టివ్ అయినట్టు. ఈస్ట్ అంటే ఇదిగోండి ఈ విధంగా యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం పిండి వేసుకుందాం. ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను నేను. తర్వాత వాటర్ని బట్టి పిండి అనేది ఇంకా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పిండి వేసేసుకున్నాం కదా, ఒక 4 స్పూన్ల వరకు షుగర్ వేసుకుందాం. అలాగే ఒక చిటికెడు అయితే సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది ఒకసారి ఇలా గరిటెతో కలిపేసుకుందాం ముందు. ఆ తర్వాత పాలు వేసుకుందాం. ఒక అరకప్పు గోరువెచ్చని పాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కప్పు పిండి వేసుకుందాం. ఒక కప్పు వేసాం కదా పిండి, ఇంకో కప్పు పిండి వేసుకుందాం. ఇంకో కప్పు పిండి అయితే వేసేస్తున్నాను నేను. ఇదంతా ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు గరిటె నుంచి పిండి అంతా తీసేసి చేతితో కలుపుకుందాం. ఇలా కలుపుకునే ముందు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా, పిండి అయితే ఇలా కలిపేసుకోవాలి. మనకి పిండి ఇలాగే ఉండాలండి, పలుచగానే ఉండాలి. చూడండి, ఇలా అంటే ఈ విధంగా ఉండాలి పిండి. మీకు చేయంతా క్లీన్ చేసేసుకొని చూపిస్తాను. చూసారు కదా, పిండి అయితే ఇదిగోండి ఇలా ఉండాలి. ఇలా కలిపేసి దీనిని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం. మనకి ఇది పూరీ పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా అంటే పిండి ఎలా ఉండాలి. చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా ఉండాలి పిండి. దీనిని ఇప్పుడు ఇలాగా పెట్టేసి మనం ఎక్కువ నొక్కకూడదు, కలిపేసి ఇలాగ వదిలేసేయాలి, మూత పెట్టేయాలి. ఇప్పుడు ఇది మనకి చక్కగా పిండి అంతా కూడా యాక్టివ్ అవుతుంది. దీనిని ఒక గంట పాటు పక్కనైతే పెట్టేద్దాం. ఇలా మూత బోర్లించి పెట్టుకుందాము. పిండి చూడండి మీకు ఎక్కడి దాకా ఉందో. తర్వాత మీకు గంట తర్వాత చూపిస్తాను. అరగంట తర్వాత అయితే పిండి చూద్దాము. చూడండి, మీకు చూపించడం కోసం అయితే నేను అస్సలు కదపలేదు దీనిని. ఎంత పైకి అయితే వచ్చిందో చూసారు కదా, పిండి ఎంత చక్కగా పొంగిందో. ఈ విధంగా పొంగితే గనక మనం బన్ చేసుకున్నా, అలాగే ఇంకా బ్రెడ్ చేసుకున్నా కూడా చక్కగా వస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడైతే దీనిని అంతా కూడా మళ్ళీ కలిపేసుకుందాము. నాకు ముందే డౌట్ వచ్చిందండి, అందుకే నేనైతే కింద ఒక ప్లేట్ అయితే పెట్టాను. ఈ ప్లేట్ పెట్టడం వల్ల పిండి పొంగిందంతా కూడా ఆ ప్లేట్లోకి పడింది, లేదంటే కనుక కింద పడిపోయేది. ఇప్పుడు నేను ఈ పిండి అంతా కూడా ఒక ప్లేట్లోకి కానీ, లేదంటే మనకి
పీట ఉంటుంది కదండి, చపాతీ చేసుకునే పీట, దాని మీద కానీ లేదంటే గనక ఇక ఏదైనా కవర్ మీద కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్లాట్ఫామ్ మీద వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిని మళ్ళీ బాగా మర్దన చేసుకోవాలండి. అలా చేసుకుంటే గనక మనకి బన్స్ అయినా బ్రెడ్ అయినా కూడా చాలా బాగా వస్తుంది. నేను ప్లాట్ఫామ్ అంతా కూడా బాగా క్లీన్ చేసేసాను. పిండిని ఇప్పుడు ఎంత వీలైతే అంత బాగా మర్దన చేసుకోవాలి. దీనిని సాగదీస్తూ మళ్ళీ కలుపుకుంటూ దీనిని ఇలా కలుపుకోవాలి పిండిని. చూసారు కదా, పిండిని ఎంత బాగా వీలైతే అంత బాగా మర్దన చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఇలాగ మనం తయారు చేసేసుకున్నాం కదా, ఇదిగోండి ఎంత సాఫ్ట్ గా అయిందో చూసారా. ఇప్పుడు పిండి అంతా కూడా బాగా మర్దన చేసేసాం కదా, దీనిని మనం పార్ట్ల కింద కట్ చేసుకుందాం. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం. మనకి బన్స్ అంటే చిన్నగా మన రౌండ్ బన్స్ కదా చేసుకునేది, కాబట్టి చిన్న చిన్న పిండి ముద్దలు అయితే చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇదిగోండి దీనిని 6 పార్టీషన్లుగా చేస్తున్నాను. ఇలా చేశాను. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న ముద్దల్ని ఇలా అనుకోవాలండి. ఇలాగా అప్పుడు మనకి పైన అంతా కూడా సాఫ్ట్ గా వస్తుంది. అంటే పైదంతా కూడా ఇలా కిందకి వెళ్ళిపోయేలాగా ఇలా చేసుకోవాలి. మనం ఎయిర్ ఫ్రైయర్ లో చేసుకుంటున్నాం కదా, కాబట్టి ఇదిగోండి ఇలా చేసేసుకున్న తర్వాత ఈ విధంగా నేను ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టుకునేది అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో బటర్ అయితే అప్లై చేసుకుందాము. ఇప్పుడు ఈ సిలికాన్ ట్రేలో ఈ విధంగా బటర్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ముద్దలు చేసుకున్నాం కదా, వీటిని ఇలా పెట్టుకోవాలి. ఇలా ప్రతిదీ కూడా ఇప్పుడు ఇలా పెట్టేసాం కదా, దీనిపైన ఈ విధంగా బటర్ అయితే అప్లై చేసుకోవాలి. మనం ఎగ్లెస్ చేస్తున్నాం కదా, కాబట్టి బటర్ వేసుకోవాలండి. ఒకవేళ మీరు ఎగ్ అనుకోండి, ఎగ్తో చేస్తే గనక అప్పుడు దీనిపైన ఎగ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా బటర్ అప్లై చేసుకోవడం వల్ల ఈ బన్ అనేది మంచి కలర్ అయితే వస్తుంది పైన. ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బటర్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేసుకుందాం. ఇది పెట్టేసుకుందాము. ఇప్పుడు టెంపరేచర్ అయితే ఆన్ చేసుకుందాం. నేను బేకింగ్లో పెడుతున్నాను. ముందు అది సెట్ చేసుకోవాలి మనం. ఇదిగోండి కేక్ బేకింగ్లో పెట్టాను. తర్వాత 165 డిగ్రీస్లో పెడదాం. తర్వాత టైమింగ్ వచ్చేసరికి ఒక 15 మినిట్స్ పెడదాం. ఆన్ చేసేద్దాం. చూసారు కదండి, మిల్క్ బన్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో చాలా సింపుల్ గా ఈజీగా తయారు చేసుకోవచ్చు మిల్క్ బన్. చూసారా, ఇప్పుడు బన్ వీడియో బాగా ఫేమస్ అవుతుంది కదండి, అందుకోసం అని చెప్పి నాకు గుర్తొచ్చింది. కాబట్టి నేను బన్ వీడియో అయితే చేశాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు విడదీస్తాను చూడండి. ఇదిగోండి చూసారా, అసలు ఎంత అబ్బబ్బబ్బా ఎంత మెత్తగా ఉందో చూడండి ఒకసారి. చూసారు కదా, ఇప్పుడు ఒకటైతే చూపిస్తాను చూడండి. చూడండి అసలు ఎంత మెత్తగా వచ్చిందో, చాలా స్మూత్ గా ఉంది. ఇప్పుడు దీనిని విడదీద్దాము. చాలా బాగుందండి. చూసారా, అసలు దూదిలాగా ఉంది, స్పాంజ్ లా ఉందండి. అసలు చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే చూద్దామా. చాలా బాగుంది. బన్ కోసం బ్రెడ్ కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో చక్కగా ఇలా తయారు చేసుకోండి. ఇంకా ఎప్పుడు కూడా ఓవెన్ లేకపోయినా కూడా మనం స్టవ్ మీద కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ బన్స్ ని, మిల్క్ బన్స్ అండి, ఎగ్ యూజ్ చేయకుండా మిల్క్ బన్స్ అయితే తయారు చేసాము. మరి చాలా చాలా బాగా వచ్చాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అప్పుడైతే మీకు ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుస్తుంది. ఎక్కడైనా స్కిప్ చేస్తే చిన్న చిన్న అవి మిస్ అయిపోతాయి. కాబట్టి
మిస్ చేయకుండా వీడియో అంతా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.